ఇగో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బయటపడుతున్నది. ఆ పార్టీ సాంప్రదాయాలు, పద్ధతులు ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చినట్టే కొడుతున్నది. అదెనులా వాళ్ళకి వాళ్ళే కొట్టుకునుడు, తిట్టుకునుడు, పోటాపోటీ ధర్నాలు చేసుడు, ప్రెస్ మీట్లు పెట్టి పెంట పెంట చేసుకునుడు విజయవంతంగానే జరుగుతున్నది. 3 పంచాదులు 6 ధర్నాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం తీరుగా పంచాదుల పరంపర కాంగ్రెస్ పార్టీలో మహాజోరుగా సాగుతున్నది. ఎవలకు వాళ్ళే పెద్ద లీడర్లాయే, ఒక మాట మీద నిలబడేటోళ్ళు కాదాయే. అందుకే ఒకరికి ఇచ్చితే ఇంకొకరు కొరుకుతారు. అగో అదే జరిగింది మళ్ళా గాంధీ భవన్ ముంగట. మీరే చేస్తారా గాంధీ భవన్ ముంగట ధర్నా? నాకు ఫాలోయింగ్ లేదా, పార్టీల పరపతి లేదా, చూడు నా బలం ఎంతున్నదో అన్నట్టు సిన్నారెడ్డి పెద్దలొల్లే చేసిండు. మొన్న సిన్నారెడ్డి పైసలు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శ చేసిండని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనుషులు గాంధీ భవన్ ముంగట లొల్లి చేసిరు కదా. మీరు ఒక్కరికే తెలివి ఉన్నదా, నేను చేయలేనా ధర్నా అన్నట్టు సిన్నారెడ్డి తగ్గేదేలే అనుకుంటే ఇగో ఇట్లా చేసిండు. గాంధీ భవన్ బయట ఈ తిరిగి లొల్లి చేస్తుంటే లోపల ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇట్లా అరుచుకున్నాడు. ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఒక ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతున్నారు, మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతున్నారు. మున్గోడు ఆయనకైనా సురేఖకైనా ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకుంటే మీరు ఎవ్వరు ఇవాళ మేమేదో తోపులం తురుములం అన్నట్టు ఎగిరెగిరి పడుతున్నారు. ఒకవేళ మీరే గొప్పోళ్ళు అయితే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఎందుకు ఓడిపోయిండు? చిన్నారెడ్డికి ఎన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎన్నిసార్లు గెలిచిండో తెలియదా? కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలే ఉన్నదా? ఎన్ని పార్టీలు మారలేదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి విమర్శించేటోళ్లను ఎగిరెగిరి పడకూడదు అన్నట్టు చెప్పిండు. ఇలా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చిన తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరు, సమాజం తెలంగాణ సమాజం కూడా ఎక్కతొక్క మాట్లాడితే మంత్రి పదవులు ఊడిపోతే పైలమని అనకున్నా అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు. మరి లొల్లులకు లీడర్ల పూనకాలకు పులిస్టా బడేదెప్పుడో కాంగ్రెస్ పార్టీల కయ్యాల కల్లేసేది ఎవరో తెలియక అయోమయమవుతున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.